యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. యెరెమీయా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 3 వర్సెస్ 25. సిగ్గునొందిన వారమై సాగిల పడుదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు సిగ్గు, చెప్పండి, సిగ్గు. సిగ్గు. రెండోది అపరాధము, దోషము. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది. షేమ్ అండ్ ద గిల్ట్. షేమ్ అండ్ ద గిల్ట్ క్రైస్తవులకి ప్రాముఖ్యంగా చాలా ఎక్కువగా బాధపడే ఒక విషయం అన్నమాట. చాలా బాధపడే విషయం. ఏంటి బాధ అన్నప్పుడు, ఈ గిల్ట్ అనేది పాపము చేసిన తర్వాత, అయ్యో నేను చేసేసాను, పలానా సంవత్సరం ఇలా చేశాను, పలానా సంవత్సరం ఇలా చేశాను, నేను భయంకరమైన పాపిని అని మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మానసికంగా ఎప్పుడైతే ఒత్తిడిలోకి వెళ్తారో వారికి శారీరకంగా కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటారు. శారీరకంగా ఎప్పుడైతే ఒత్తిడిలోకి వెళ్తారో వారి ఆత్మీయమైన జీవితంలో కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. పలానా సంవత్సరం నేను పాపం చేశాను, 98వ సంవత్సరంలో పాపం చేశాను, 2012వ సంవత్సరంలో ఈ పాపం చేశాను, అయ్యో మా అమ్మకి అబద్ధం చెప్పాను, ఈ పాపం చేశాను, ఆ పాపం చేశానని చెప్పి ఈ పాపాన్ని ఎలాగన్నా మనం తీర్చేయాలి, ఈ పాపానికి పరిహారంగా ఏదో చెయ్యాలని చెప్పి అపవాది మన చెవులో చెప్తా ఉంటాడండి. అపవాది చెప్తా ఉంటాడు, నువ్వు పలాని దానివి, నువ్వు పలాని వ్యక్తివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు దేవునికి లోబడవు, దేవునికి లోబడని దానివి సంఘానికి వెళ్తున్నావు, ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు, ఎందుకు బైబిల్ నీకు, నీ బ్రతుకి బైబిల్ కావాలా, నీ భర్త ఏమో వెంటనే ఆయన దురాత్మ శక్తి చేత నింపబడి నువ్వు పరిశుద్ధురాలువా అని మొదలు పెడతాడు ఆయన. నీ బిడ్డలేమో నువ్వు చర్చికి వెళ్తావు కానీ ఇలాంటి బ్రతుకు కలిగి ఉన్నావు, నీ బ్రతుకి చర్చ్ ఎందుకు, నీలాంటి వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదని కొంతమంది దూషించడం, ఇలాంటి మాటలన్నీ కూడా మీకు ఏం చేస్తుంటాయంటే మీ యొక్క ఆత్మీయమైన జీవితంలో ఒక దోషిగా మారిపోతూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ దోషిగా మార్చబడతారో మీరు సిగ్గుపడటం మొదలు పెడతారనమాట. కొంతమంది పలికిన ఒక మాట అయి ఉండొచ్చు, నువ్వు అందంగా లేవు అని చిన్నప్పుడు ఎవరో చెప్పి ఉండొచ్చు. మీ ఇంటిలో ఒక అమ్మాయి తెల్లగా ఉందని చెప్పి అమ్మాయి అందంగా ఉంది, నువ్వు కాదని చెప్పి ఉండొచ్చేమో. లేకపోతే కొంతమంది నీ చెవు పెద్దది, ముక్కు చిన్నది, లేకపోతే నీ ముఖం చిన్నది, నాలాగా హైట్గా లేవు, చాలా పొట్టిగా ఉన్నావు, జక్కయ్యని పిలిచారేమో, పొడవుగా ఉన్నావని ఒంటిని పిలిచారేమో, లేకపోతే నీ ముఖం చూడు, నీ ముఖానికి మంచి జరగద్దని కొంతమంది పలికి ఉండొచ్చు. ఇలాంటి అబద్ధపు మాటలు నీ జీవితంలో పలకడం చేత నీ జీవితంలో చాలా బాధతో నింపబడిన వ్యక్తిగా, నీ జీవితంలో అసలైన తృప్తి లేని వ్యక్తిగా, నీ జీవితంలో ఆ యొక్క అపరాధముతో, సిగ్గుతో నీ జీవితాన్ని కప్పుకొని ఉన్నావేమో. ఈ ఉదయకాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు నువ్వు చేసిన కొన్ని తప్పుడు పనులు, దొంగతనాలు, అబద్ధాలు, లేకపోతే మోసము, లేకపోతే నీ తల్లిదండ్రులకి అవిధేయత, లేకపోతే మీ అన్నాదమ్ముల్ని కొట్టడము, అక్కాచెల్లెల్ని కొట్టడము, లేకపోతే ఎవరినో ఏదో హానికరంగా చేయడము, ఇలాగూ చేయడం చేత నీ ఇంట్లో కొన్ని పేర్లు పెట్టారేమో నీవు చేసే పిచ్చి పనులకి పిచ్చిదానా అని పిలిచారేమో, లేకపోతే ఇంకొక పదం వాడారేమో, ఆ పదం వాడినప్పుడల్లా నీ ఒంటిలో మంట వస్తుందేమో, ఆ పదం వాడినప్పుడల్లా నీ యొక్క జీవితంలో ఆ యొక్క బాధ కలగజేస్తుందేమో, కోపం వస్తుందేమో. ఈ కోపాన్ని చూసి నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు కోపం అని కొంతమంది నీతో మాట్లాడుతున్నారేమో, లేకపోతే నీ యొక్క పరిస్థితిలో నువ్వు చదవాల్సిన వయసులో చదవలేదని సిగ్గుపడుతున్నావేమో, నేను పని చేయాల్సిన వయసులో నేను పని చేయాలని సిగ్గుపడుతున్నావేమో, నేను సంపాదించే వయసులో నేను సరిగా సంపాదించలేని సిగ్గుపడుతున్నావేమో, నీ బిడ్డల్ని సరిగా పెంచలేదని చెప్పి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. నీ జీవితంలో చాలా రకాలైన సిగ్గులు ఉంటాయండి. నాకు మంచి భర్త దొరకలేదని సిగ్గు, భర్త ఎక్కడున్నాడంటే చీపించుకోలేని సిగ్గు, భార్య ఎక్కడుందంటే చీపించుకోలేని సిగ్గు. కొంతమంది తల్లిదండ్రులను కూడా చీపించుకోలేని సిగ్గుపడేవారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా మురుగ్గా ఉన్నారని,
వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి, వాళ్ళ స్నేహితులు వారి కుటుంబాలు చాలా పెద్ద ఇంట్లో ఉంటున్నారు, మంచి సూటు బూటు వేసుకుంటున్నారు, కారు బంగ్లాలో తిరుగుతున్నారు, మా నాయన సైకిల్ మీద వెళ్తున్నాడని చెప్పి రోడ్డు మీద వెళ్తున్న మీ నాన్నగారిని నానా అని చెప్పలేని సిగ్గుపడుతున్నావేమో. నీ సొంత తమ్ముడు నీకన్నా హీనమైన పరిస్థితుల్లో ఉంటే తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో. లేకపోతే నీ ఇంటిలో నీ బంధువులు నువ్వు చాలా దిగజారిన పరిస్థితుల్లో ఉన్నావని చెప్పి అసలు నిన్ను బంధువులని చెప్పుకోవడానికి వారు సిగ్గుపడుతున్నారు, నువ్వు సిగ్గుపడుతున్నావేమో. కానీ ఈ ఉదయకాలం ముందు దేవుడు, అందుకని ఈ యొక్క యెషయా గ్రంథము ద్వారా, యెరెమీయా గ్రంథం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే భయపడకము. రెండోది, సిగ్గుపడనక్కరలేదు. ఎందుకంటే దేవుడు ఒకసారి మనం చేసిన తప్పుల్ని మనం ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఒకసారి మన పాపాల్ని యేసయ్య దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఒకవేళ మీ యొక్క చిన్ననాటిలో కొంతమంది బలాత్కారము చేశారేమో, కొంతమంది మిమ్మల్ని సెక్షువల్గా అబ్యూస్ చేశారేమో, కొన్ని మాటల ద్వారా నేను అబ్యూస్ చేశారేమో, చేయని పాపము నేను చేసావేమో, చేయని చూడని విషయాలు నువ్వు చూసావేమో, దాని ద్వారా నీ జీవితంలో ఆ యొక్క ఆరాటముతో బాధపడుతున్నావేమో. ఒక విషయం మీరు గమనించాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసు నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఫలానా పాపం చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశానని మీరు యేసయ్య దగ్గర మీరు మొరపెట్టినట్లయితే, యేసయ్య అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య యొక్క రక్తం అంట సకల పాపము నుంచి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందంట. అయితే యేసయ్య ఏం చేస్తాడంటే, తూర్పు పరమట ఎంత దూరం ఉందో, ఉత్తరము దక్షిణం ఎంత దూరం ఉందో, ఆకాశం భూమి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన పాపాన్ని మనలో నుంచి ఆయన తీసివేస్తాడని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో ఇంకొక వాగ్దానం ఏంటంటే, ఆయన ఒకసారి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన నీ పాపమును నీ దోషమును ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. అయితే క్రైస్తవులైన మనం ఏం చేస్తున్నాము? ప్రతిసారి అపవాది వచ్చి చెప్తా ఉంటాడు నీ చెవులో, మనుషుల ద్వారా చెప్తా ఉంటాడు, నీ భక్తి లాంటిది, నీతి లాంటిది, నీ భక్తి లాంటిది, నీ బ్రతుకి లాంటిది అని చెప్పినప్పుడల్లా అవును కదా అంటే యేసు అనుగ్రహించిన క్షమాపణ కన్నా నువ్వు ఏదైనా చేసి నువ్వు పరిశుద్ధపరచబడగలవా? ఆలోచించి చూడండి. మన యొక్క పరిశుద్ధతే కాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రోజంతా పాపం చేయకపోయినా నేను పాపినే. ఎందుకంటే యేసు రక్తము లేకుండగా మనం పరిశుద్ధులుగా మార్చలేమన్నమాట. యేసు ప్రభు రక్తము ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. చాలామంది ఏమనుకుంటారంటే, వారు చేసిన పాపానికి నేనేదైనా వెల చెల్లించాలి అనుకుంటున్నారు. నేను చేసిన పాపానికి నేను తీర్చుకోవడానికి నేను ఏదన్నా వెల చెల్లించాలనేది చాలా మందికి ఉన్న ప్రశ్న. మీరు ఏమి చెల్లించినను నీ పాపము తీరదు, అన్లెస్ యేసు రక్తము చేత మీరు కడగబడితే గాని మీ పాపాలు పోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి యేసు యొక్క రక్తము చేత మీరు కడగబడినట్లయితే, ఒకసారి ఆయన రక్తము నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధులుగా చేసినట్లయితే ఇంకా మీరు పాపివి కాదు. పాత పాపాన్ని ఆయన ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. నీ బాల్యతనంలో చేసిన పాపం, చిన్నప్పుడు చేసిన పాపం, యవ్వన కాలంలో చేసిన పాపము, చాలా భయంకరమైన పాపం చేశారేమో. భయపడద్దు దేవుని బిడ్డలారా. ఒకవేళ అది సెక్షువల్ అబ్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే పొర్నోగ్రఫీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క జీవితంలో ఆ యొక్క హోమోసెక్షువాలిటీలో మీరు పాల్పొంది ఉండొచ్చు, లేకపోతే మీ చిన్ననాట్లో తెలియకుండా కొంతమంది మిమ్మల్ని బలాత్కారము చేసి ఉండొచ్చు, పాడు చేసి ఉండొచ్చు. అయితే ఒక విషయం మీరు గమనించండి, ఒకసారి యేసు నా శరీరము బాగలేదు, నేను పాపంతో నిండి ఉన్నానని ఆయన మిమ్మల్ని కడిగిన ఎడల మిమ్మల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఏరోప్లేన్లోకి వెళ్తున్నప్పుడు చెక్ ఇన్ బ్యాగ్ అంటారండి, చెక్ ఇన్ బ్యాగ్. ఆ చెక్ ఇన్ బ్యాగ్ ఏం చేయాలంటే 2 బ్యాగ్స్ ఇస్తారు. అమెరికా అయితే కొన్ని కేజీలు ఉంటాయి, యూరోప్ అయితే కొన్ని కేజీలు ఉంటాయి. ఇంచుమించు 28 కేజీల నుంచి 33 కేజీలు 35 కేజీలు ఇది చెక్ ఇన్ బ్యాగేజ్లో వేసుకోవచ్చు. ఇంకొక బ్యాగ్ ఏంటంటే క్యాబినెట్లకు తీసుకెళ్ళచ్చు, డైరెక్ట్గా ఇక ప్లేన్ లోపల తీసుకెళ్ళడానికి 7 కేజీల బ్యాగ్ తీసుకెళ్ళచ్చు. కాబట్టి ప్రయాణం అవుతున్నప్పుడల్లా అడుగుతారు, మీకు ఏదైనా బ్యాగులు ఉన్నాయా అంటారు.
అయితే ప్లేన్లో వెళ్ళడానికి బ్యాగులు కావాలి కానీ దేవుని మందిరంలో నీ పాపపు బ్యాగు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వచ్చిన నీవు సమస్త భారమని యెహోవా మీద మోపి నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సూట్ కేసు తెరిస్తే నీ చిన్ననాటి పాపం వస్తుంది. నీ సూట్ కేసు తెరిస్తే నీ అబద్ధపు జీవితం కనిపిస్తుంది. నీ సూట్ కేసు తీస్తే నువ్వు చేసిన ప్రతి రకమైన పాపిష్టి పని కనిపిస్తుంది. ఎప్పుడైతే నీ భారాన్ని, నువ్వు మోస్తున్న భారాన్ని, ఆ మూటని యేసయ్య దగ్గరికి ఇస్తావో, ఆ సూట్ కేసు యేసయ్యకి ఇస్తావో, యేసయ్య దానంతటిని కడిగి పరిశుద్ధంగా చేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ సూట్ కేసే ఇంకెప్పటికీ కనిపించుకున్నట్టుగా చేసే ఒక మంచి మ్యూజిషియన్ అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని యొక్క హిస్టరీ కూడా ఉండదంట, దాన్ని ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. అలాగా ఆయన తుడిచివేసే దేవుడై ఉన్నాడు అనే విషయంని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో కొంతమంది చదివి ఉండరు. మీ తల్లిదండ్రులు వెళ్ళి చదవమని ఉంటారు, మీ టీచర్లు చదవమని ఉంటారు. చాలామంది టీచర్లు ఉన్నారు మన మధ్యలో. జాన్ పాల్ మాస్టర్ గారు ఉన్నారు, డైమండ్ మా యొక్క టీచర్ గారు ఉన్నారు, సాల్మన్ గారు ఉన్నారు, అలాగా చాలామంది మన భీమరాజ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆ యొక్క అవ్వమ్మ గారు, ఇంకా చాలామంది టీచర్స్ మన చర్చిలో ఉన్నారు. ఈ టీచర్లంతా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఒరే జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీనియర్ టీచర్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళు చూసినప్పుడు, వారు సరైన జీవితంలో సెటిల్ ఉన్నప్పుడు వారిని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా? వారు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒరే చదువురా, నువ్వు గొప్పోడు అవుతావురా, చదువురా, నువ్వు ఇది చేయరా, ఇదిగో ఈ పేపర్ నుండి ఎన్ని చదువురా, ఈ పుస్తకాలు ఉండి చదువుకో, ఎగ్జామ్కి వస్తే ఏం చెప్పి ఉంటారు, ఈయనేమో తిరిగి ఉంటారు, వేస్ట్ చేసి ఉంటారు. ఒక విషయం మీరు గమనించండి, గతించిన కాలములు వెళ్ళిపోయినాయి. ముందున్న వాటి గురించి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత మూటలన్నీ పెట్టుకొని ఏడస్తా కూర్చుంటే ఏం ఉపయోగం లేదు. నువ్వు ముందు ఏమి చేయబోతున్నావు, ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు, దీన్ని బట్టి నువ్వు ఏమి చేయబోతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుల దగ్గర అపవాది చెవుల దగ్గర వచ్చి చెప్తూ ఉంటాడండి. నువ్వు చిన్నప్పుడు ఈ పాపం చేశావు, నువ్వు యవ్వన కాలంలో ఈ పాపం చేశావు, పెళ్ళైన తర్వాత ఈ పాపం చేశావు, పెళ్ళి కాకముందు ఈ పాపం చేశావు, నువ్వు భయంకరమైన ద్రోహివి, నువ్వు భయంకరమైన పాపివి, అసలు చర్చలో ఉండడానికి నీకు అర్హత లేదు. అలాంటి మాటలు చెప్పినప్పుడు కొన్ని చెడ్డ నిర్ణయాలు మీరు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు కోప్పడి ఉండొచ్చు, కొన్నిసార్లు కొట్టుండొచ్చు, ఆ కొట్టినప్పుడు రక్తం వచ్చి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో తిరిగి ఉండొచ్చు, కోర్టు వరకు వెళ్ళి ఉండొచ్చు, అటెంప్ట్ మర్డర్ లాగా మీకు మీద కేసు ఉండొచ్చు. అయినను నువ్వు ఎలాంటి పాపివైనను యేసు నిన్ను కడిగిన ఎడల అపవాదికి గీ అనిపించేలాగా చెప్పాల్సింది అంటే, అపవాది నేను దొంగనే, అపవాది నేను అబద్ధికురాల్నే, అపవాది నేను వ్యభిచారకుణ్ణే, అపవాది నేను మోసకుణ్ణే, అపవాది నేను మంచి నిర్ణయాలు చేయలేదు, అపవాది నేను సరిగా చదవలేదు, అపవాది నేను లోకము నుండే ప్రతి పాపము నేను చేశాను, కానీ నా యేసే రక్తము చేత కడగబడడం చేత నన్ను పరిశుద్ధుడిగా యేసయ్య చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది మన నీతి కాదు, ఇది మనుషుడు వలన కలిగే భక్తి కాదు, మతం ఇచ్చే పరిశుద్ధత అనే మాట కాదు, కానీ యేసయ్య ఇస్తున్న మాట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది అయితే ఆయన్ని స్వీకరిస్తారో వారిని ఆయన నీతిమంతులుగా మారుస్తున్నారంట. అది నా అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణమవుతుంది. అపోస్తలుడైన పౌలు 13 అపోస్తల కార్యాలు ఆయన రాశాడు, 13 పుస్తకాలు ఎఫెసల్స్ ఆయన రాశాడు. ఇంత బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసిన ఆయన అంటున్నాడు, నాకు కూడా బలహీనత ఉంది. కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ తాగుడు చూస్తేనే, ఆ సారాయి కొట్టు చూస్తేనే, ఆ బార్ చూస్తేనే మనోడు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకే కాలు ఈడ్చుకుంటూ ఒక కాలు ఏం చేస్తుంది, ఈ కాలేమో ఇలాగ వెళ్తుంది, ఆ కాలేమో ఇలాగ వెళ్తుంది. మీరు చూడండి, ఈ యొక్క ఏమంటారు, ఏం పురుగు అంటారు, నేలలో ఉంటుంది, దాని పేరు ఎర్త్ వామ్, తెలుగులో ఏమంటారండి, నీటి పాము. దీన్ని మీరు చూసారనుకోండి, దీనికి 2 వైపులు పరిగెడుతుంది అనమాట, 2 వైపులు, అటనే వెళ్తుంది, ఇటనే వెళ్తుంది. అయితే క్రైస్తవుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అలాగా. అపవాది ఒక కాలు ఇలాగా సారే కొట్టు వైపు వెళ్తూ ఉంటే, పాపిష్టి పని వెళ్తూ ఉంటే ఇంకో కాలు అంటది వద్దు అంటది. ఈ నీటి పాముని మీరు కత్తిరించి కరెక్ట్గా ఏం చేస్తారు, కత్తి తీసి మధ్యలో తగ్గొట్టండి, ఏం చేస్తుంది తెలుసా,
రెండు వైపులు వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు వైపులు వెళ్ళిపోద్ది అనమాట. ఇటు వెళ్ళేది ఇటు వెళ్తుంటుంది, అటు వెళ్ళేది అటు వెళ్తూ ఉంటుంది. బాగా ఆలోచించాల్సి ఉందంటే, క్రైస్తవుడైన మనకి ఈ నీటి పాములాగా నిర్ణయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. లోకములో ఏ మతంకి, ఏ యొక్క వ్యక్తులకి అలాంటి అవకాశం లేదు. యేసు ప్రభువారు ఇది పాపము, ఇది పరిశుద్ధత అని చెప్పాడు. ఒకవేళ నువ్వు పాపములో పడినను బయటికి రా, ఎందుకంటే నీ వీక్నెస్ అయి ఉండొచ్చు, నువ్వు పాపములో పడి ఉండొచ్చు, అయినను నేను నిన్ను కడిగి నేను పరిశుద్ధులుగా నేను చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది అంటాడు, ఇదిగో సారాయి కొట్టు వచ్చేసింది. అపవాదికి చెప్పాలా, అవును నాకు బలహీనత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు బలహీనత ఉంది, కానీ దేవుని బలము నన్ను ఏం చేస్తుంది, అక్కడ వెళ్ళకుండా ఆపుతుందని అపవాదికి చెప్పాలి. నీ ఫ్రెండ్స్ వస్తారు, ఒరే చిన్నప్పుడు ఆ యొక్క కాలేజ్ దగ్గర పలానా అమ్మాయి దగ్గర వెనక్కి వెళ్ళావు కదా అజీజీ అంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఏదో అలవాట్లు ఉన్నాయిరా, నాకు చిన్నప్పుడు అలవాట్లు ఉన్నాయి, యవన కాలం అలవాట్లు ఉన్నాయి. యేసయ్య నమ్ముకున్న తర్వాత నాకున్న బలహీనతల్లో ఆయన బలము నన్ను పరిపూర్ణంగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన అంటారు, నాలో ఇద్దరు బ్రతుకుతున్నారు. ఒక ఆత్మ ఏమంటుంది, నువ్వు పరిశుద్ధమైన పని చేయమంటుంది. శరీరం ఏమంటుంది, నువ్వు పాపం చేయంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు సర్వాంగ కవచమని నువ్వు ధరించుకో అంటున్నాడు. సర్వాంగ కవచము ద్వారా ఏమవుతుందంటే, ఆ యుద్ధము చేయడానికి దేవుడిస్తున్న ఆ సర్వాంగ కవచమని మనం ధరించుకున్నప్పుడు దేవుడు మన కొరకు యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచం, లేకుంటే ఆ జోడులు కావచ్చు, బెల్ట్ కావచ్చు, లేకుంటే చెస్ట్ ప్లేట్ కావచ్చు, లేకపోతే ఆ షీల్డ్ కావచ్చు, లేకుంటే గార్డ్ తల మీద ఉన్న హెల్మెట్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, ఇవన్నిటిలో కూడా మనం పడిపోతామని దేవుడికి తెలుసు. చూడండి, పేతురు గొప్పల కోసం ఏం చేశాడంటే, యేసు ప్రభు వారు ఇంకాసేపులో అప్పగించబడబోతున్నారు. గొప్పల కోసం ఏం చేశాడంటే, యేసు నేను నీతో పాటు వచ్చేస్తాను, నేను అసలు ఎవడు చూస్తాడు, నిన్ను ఎవడు చంపుతాడు నేను చూస్తాను, అసలు నువ్వు వాళ్ళకి వెళ్ళడం వీలు లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అసలు నేను నీతోనే ఉంటానప్పుడు యేసు ప్రభు చెప్పాడు, పేతురు ఏం చేస్తావు నువ్వు, ముమ్మార్లు నేను తెలియదని నువ్వు చెప్తావన్నాడు. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క శరీరం కాబట్టి కొన్నిసార్లు జారిపోతున్నాక కూడా ఈ నీటి పాములాగా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఈడ్చుకుంటూ పైకి తీసుకొస్తా ఉంటాడు. ఒకవైపు అపవాది లాగుతుంటాడు, ఇంకొక వైపు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే ఒక అద్భుతమైన దేవుడై ఉన్నాడు. పేతురు అలాగనే యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన ముమ్మార్లు ఏం చేశాడు, యేసు ఆయన ఎరగడు, ఆయన టీంలో నేను లేను, ఆయన నాకు తెలియదండి, ఏంటంటే నన్ను అడుగుతారేంటి మీరు, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి పేతురు అలాగ మాట్లాడిన తర్వాత ఆ కోడ్ ఎప్పుడైతే అరిసిందో వెంటనే పేతురుకు జ్ఞాపకం వచ్చింది యేసయ్య చెప్పిన మాట. వెంటనే అపవాది వచ్చి చెవులో చెప్తుంది, పేతురు యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు, నువ్వు భయంకరమైన పాపం చేశావు, యేసయ్య పెట్టిన భోజనం తిన్నావు, వాళ్ళ రాత్రంతా పట్టడానికి ట్రై చేశావు, అన్నిటిని విడిచిపెట్టి సేవకొచ్చావు, సేవకొచ్చిన నువ్వు ఇలాగ అబద్ధాలు ఆడచ్చా, వాడి ఒక అబద్ధం చెప్తే పర్వాలే, రెండోసారి అబద్ధం చెప్పావు, మూడోసారి అబద్ధం చెప్పావు, ఎవరి గురించి చెప్పావు, యేసు ప్రభు గురించే చెప్పావు. సాష్టాంగంగా ఆయన శిష్యుడైన నువ్వు, నీ మీద ఆయన బండ మీద ఆయన సంఘం కడతారన్నాడు, ఇలాంటి పనికి మాలిన వేషం వేస్తున్నావు నువ్వు, ఇంకా ఆయన్ని విడిచిపెట్టు, యేసు ప్రభుని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చే అంటుంది అపవాది. పేతురు ఏం చేశాడు తెలుసా, తను బోని ఏడ్చాడంట. ఆ సిగ్గుని, ఆయన యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేసిన పాపానికి ఆయన అపవాదితో చప్పట్లు కొట్టలేదు, అపవాది చెప్పే మాటలను బట్టి అపవాదితో కలిసిపోలేదు, కానీ తను బోని ఏడ్చి తన బాధని వ్యక్తపరిచాడంట. బైబిల్ చెప్తుంది ఆయన ఏడ్చాడంట. ఏం చేశాడు, ఏడ్చి పశ్చాత్తాపపడి యేసుని వెంబడించడానికి నిర్ణయం చేశాడనమాట. సిగ్గుపడేవాడు ఎక్కడ ఉంటాడంటే ఉన్న దగ్గరనే ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, దిగులుతో ఉంటాడు, మానసికమైన ఒత్తిడిలోకి వెళ్తాడు, వెళ్ళి సలాంసారి ఇచ్చే మెడిసిన్ తెచ్చుకుంటాడు,
నిద్రపోతూ ఉంటాడు, నిద్ర పిల్లలు తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అపవాది చెప్పే స్వరాలండి. ఎంతోమంది ఇక్కడ ఈరోజు కూర్చున్నారు, కానీ మీ జీవితాల్లో ఎన్నో స్వరాలు మీరు వింటున్నారు. రెండో వ్యక్తి అండి, అదే టైంలో యేసు ప్రభు బలలో కూర్చున్న యూదాసు ఇస్కరియోతు. యేసు ప్రభుని అమ్మేస్తాడని యేసు ప్రభు ఆయన గురించి కూడా చెప్పాడు. మొద్దుతో అమ్మేశాడు, 33 నాణ్యాలకి అమ్ముడు పోయాడు యేసు ప్రభు వారు. ఒక ముద్దు పెట్టి ఆయన్ని అప్పగించుకున్నాడు. ఇలాంటి పాపం చేసిన యూదాసు ఇస్కరియోతు తను కూడా సిగ్గుపడాడంట అండి. అపవాది వచ్చి చెప్తుంది, యూదాసు ఇస్కరియోతు యేసు ప్రభు ముందే నీ గురించి చెప్పాడు, ఇలాంటి పని ఏం చేసావయ్యా నువ్వు, ఇలాంటి పాపం చేసావేంటి, నీతిమంతుడని యేసుని సిలువ వేసిన దుర్మార్గుడు నువ్వు బయటికి వెళ్తే మనుషుల్ని చంపేస్తారు, ఆయన శిష్యుల్ని చంపేస్తాడు. ఇదిగో పేతురు కత్తి తీసి సైనికుడు చెవుని తెగొట్టాడంట, నెక్స్ట్ నువ్వే లిస్టులో ఉన్నావు, నేను వేసేస్తాడని అపవాది యూదాసు ఇస్కరియోతు చెవులలో ఈ మాటలే చెప్పి ఉంటాడండి. వాడు ఇంకేం చెప్పడండి. వాడు ఎలాగుంటాడంటే తెలుసా, గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామని తిరుగుతూ ఉంటాడంట. 91వ కీర్తనలు అందుకని దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ 91వ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన అండి. ఆయన అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు ఎవడు, సర్వశక్తుడు ఎవడు? ఆలోచించి చూడండి. మహోన్నతుడైన దేవుడు అన్నప్పుడు ఆయన ఈ పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం చేసిన పాపములు, మనం చేసిన అక్రములు, ఇలాంటి అబద్ధపు మాటలు, అబద్ధాలు చెప్తున్న సైతాను మాటలు విన్నప్పుడు నీ ఎవరి దగ్గర దాగాలంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర దాక్కున్నప్పుడు సర్వశక్తుడికి ముందు నిన్ను తీసుకుని ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడంట ఆయన నీ కొరకు వ్యాజ్యమాడేవాడే ఉన్నాడు. ఈజ్ ద రియల్ అడ్వకేట్. ఆయనే మన లాయర్ అంట, మన కొరకు వ్యాజ్యమాడతాడు. ఎందుకంటే యేసు ఒక రక్తము సకల పాపుల్ని కడిగి ఇంకా పాపులుగా చేస్తాడని రాశారా? లేకపోతే అప్పుడప్పుడు పాపం చేస్తాడని రాశాడా? లేదు. ఎంత పాపివైనను నేనేం చేస్తాడంట, ఆయన పరిశుద్ధులుగా చేస్తాడంట. అయితే ఈ మాటలని యూదాసు ఇస్కరియోతు వినట్లే. యూదాసు ఇస్కరియోతు అంతా మనసులేముంది, నేను పాపం చేశాను, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను యేసుని అప్పగించాను. వెళ్ళాడు ఆ యాజకుల దగ్గర వెళ్ళి డబ్బు సొమ్మును పడేశాడు. యేసుని విడిపించమంటే వాళ్ళెక్కడ విడిపిస్తారు? అయ్యో వారు విడిపించట్లేదు, నేను పాపం చేసేసాను, నేను పాపం చేసేసాను అమ్మా, నేను పాపం చేసేసానమ్మా అని ఏడుస్తా కూర్చున్నాడు. ఫీలింగ్ డెవలప్ అయిపోయింది లోపల. గిల్టీనెస్, షేమ్, అపరాధి, దోషిగా మనసులో తన పాపానికి తానే వెల చెల్లించాలనే ఆలోచన కలిగిందనమాట. చాలా మందికి ఆశ ఏంటంటే యేసు ప్రభు ఇచ్చే రక్షణ కాదండి, యేసు ప్రభు ఇచ్చే ఆ యొక్క రక్తం కాదండి, నేను ఏదైనా చేసి దాన్ని పొందుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఏమి చేసినా పొందుకోలేవో. దట్స్ ద ట్రూత్. చాలా మంది అనుకుంటారు, నేను ఒక పాపం చేశాను కాబట్టి, నేను ఒకటి కొట్టాను కాబట్టి ఈరోజు ఒక మంచి పుణ్యకార్యం చేస్తే దాన్ని కొట్టిన దాన్ని తీరిపోద్దంటారు. అది పాత నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధనలు అలాగ లేదు. వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర పశ్చాత్తాపడి, బ్రదర్ ఐఎమ్ సారీ అండి, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి బ్రదర్, నేను చాలా కోపడాను, అది సరైన విధానం కాదు, నేను దేవుని బిడ్డని అలా చేయడము తప్పైపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పి ముందుకు వెళ్ళాలి. కానీ ఆ బ్రదర్ని అలా గరిచేసాను, ఆ బ్రదర్ గురించి ఇలాగ మాట్లాడాను, మా కోవర్కర్ గురించి ఇలాగ మాట్లాడాను, మా అత్త గురించి కేకలేసేసాను, నా భర్త లేదంటే భార్య మీద కేకలేసాను, ఆ కేకలేసాను. నాలాంటి వాడు భర్తగా ఉండకూడదు, నాలాంటి భార్యగా ఉండకూడదు, నాలాంటి బిడ్డగా ఉండకూడదు, నాలాంటి స్నేహితుడిగా ఉండకూడదు, ఈ భేదత్వంలో నేను బ్రతకూడదు, ఈ కులంలో ఎందుకు నేను పుట్టాను, గౌరవం లేని ఇంట్లో ఎందుకు పెరిగాను, నాకెవరు సహాయం లేదు, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకెవరు కూడా తోడు లేరు, దేవుడు కూడా నా పాపాలని జ్ఞాపకం చేసుకొని నాకంతా కూడా కీడే జరుగుతుంది, నా జీవితంలో ఏం మేలు ఉందనే వారికి ఏం చేస్తున్నారు? దే ఆర్ గిల్టీ అంట. దే ఆర్ ఏమనుకుంటున్నారు? దే ఫీలింగ్ షేమ్ఫుల్. ఇలాంటి వారు ఏమవుతారు తెలుసా? తప్పుడు నిర్ణయాలు చేస్తారండి. తప్పుడు నిర్ణయాలు ఏంటి? యూదాసు ఇస్కరియోతు చేసిన తప్పుడు నిర్ణయం ఏంటి? పశ్చాత్తాపడాడు, డబ్బు ఇచ్చాడు, ఇప్పుడు కూడా యేసయ్యను వెంబడించవచ్చు కదా, వెంబడించలే.
తన పాపానికి తానే వెళ్ళ చెల్లించడానికి నిర్ణయం చేసుకున్నాడు. తన పాపానికి తానే వెళ్ళ చెల్లించుకోవడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఒక చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టులో ఆయన ఉరేసుకొని చనిపోయాడంట. ఉరేసుకొని చనిపోయాడు. యేసు ప్రభు వారు సిలువ మోయబడుతున్న సమయంలో ఆయన శిష్యులు కూడా ఎవ్వరు లేరు. వారందరూ కూడా ఉరేసుకొని చనిపోవాలి కదా. పేతురు కూడా ఉరేసుకొని చనిపోవాలి కదా. వారు అపవాది మాటకి లోబడలేదండి. అపవాది చెప్పి అబద్ధపు మాటలకి తప్పుడు నిర్ణయాలు చేయలేదు. వారు చేసిందంతా ఏంటంటే, వారు దేవుని దగ్గర కనిపెట్టారు. అవును, నేను పాపినే, అయితే నా పాపాన్ని యేసయ్య నన్ను కడిగాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన ప్రత్యేకంగా ఆయన అంటాడు, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, దాన్ని విడిచిపెడతారో వారు కనికరం పొందుకుంటారంట. కనికరం అంటే ఏంటి? ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మా చిన్నప్పుడు నా యొక్క పెద్ద కొడుకు ఎలైజా స్థాయిలో డీజే కూడా వాళ్ళు తప్పులు చేసినప్పుడల్లా ఏం చేస్తామంటే టైం అవుట్ అంటామండి. టైం అవుట్ అంటే ఏంటంటే, ఒక కుర్చీ ఇస్తాం, ఆ కుర్చీ దగ్గర కూర్చోవాలి, చెప్పే వరకు లేకూడదండి, అక్కడే కూర్చోవాలి, అక్కడే ఉండాలి, ఇంక అసలు ఎక్కడ కదలడానికి లేదు. అరగంట సేపు అంటే అరగంట సేపు, పావుగంట సేపు వారు లెగిసారనుకోండి, మళ్ళీ ఇంకో అరగంట సేపు కూర్చోమంటాం అన్నమాట. కాబట్టి ఇంకేం చేస్తారు, అక్కడే కూర్చుంటారు. వారు చేసిన తప్పిదమ్ములను బట్టి అలాగనే కూర్చుంటారు. ఇప్పుడు ఆదివారం వచ్చేసింది, ఆదివారం రాత్రికి ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళాలి. అందుకని ఒరే మొన్న నీకు అలాగా ఇది నీవు ఇలాగ చేసావు అలాగ చేసావు కాబట్టి ఇద్దరు బిడ్డలను తీసుకెళ్తాను, నువ్వు ఉండిపోని ఎప్పుడు నేను తండ్రిగా నేను చెప్పలేను. బిడ్డలను తీసుకెళ్తాడు, అందరిని తీసుకెళ్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు ప్రభు వారు ఆయన బిడ్డలకి టైం అవుట్ ఇవ్వడండి. ఆయన బిడ్డలు తప్పు చేస్తామని ఒప్పుకుంటే ఆయన ధారాళము, కనికరమము, కృప అనే మాటకి విలువ ఎంతంటే మనం ఏమిచ్చినా సరిపోమన్నమాట. ఏంటి విషయం మీకు అర్థం అవడానికి బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. ఇక యోనా గురించి మీరు చదివినట్లయితే, యోనా ఏం చేశాడు? దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికాడు. దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో, ఇలాంటి వారు కూడా ఉన్నారు దైవజనులు. దేవుడు పలాను ఊర్లో వెళ్ళి సువార్తని ప్రకటించమంటే, పలాను ఊర్లో వెళ్ళి నువ్వు నా సువార్తని ప్రకటించమంటే వీళ్ళేం చేస్తారంటే, మన్నా చర్చ్ ఎక్కడ ఉంది? మొన్న ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడండి మా చర్చ్ నెంబర్ ఫోన్ చేసి, అమలాపురంలో క్రైస్తవులు ఎక్కడున్నారండి, అమలాపురంలో మీ యొక్క విశ్వాసులు ఎక్కువ మంది ఎక్కడున్నారండి? ఎందుకంట అక్కడికి దేవుడు ఆయన పంపిస్తాడంట, అక్కడ ఆయన చర్చ్ పెడతాడంట. ఏంటి పద్ధతులు? అడ్డు త్రోవల్లో వెళ్ళడం, యేసు ఎరగని ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటించాలని లేదు. చూడండి, మన యొక్క సంఘం చిన్నగా ప్రారంభించబడింది, ఒక పాకలో ప్రారంభించబడింది, ఒక ఇంటిలో ప్రారంభించబడింది. ఈరోజు ఇన్ని వేల మంది అయ్యారంటే ఎన్ని సంవత్సరాల కష్టము, ఎన్ని సంవత్సరాలు విత్తనాలు, ఎన్ని సంవత్సరాలు ఎన్నో కార్యాలు, ఎన్నో సువార్త మీటింగ్లు, ఎంతో మంది కుటుంబాలు దర్శించడం, ఎన్నో పరిచర్లు చేయడం చేత ఇన్ని వేల మంది వచ్చి కూర్చుంటే వెంటనే ఇంతమంది వచ్చేసేయాలంటే వాళ్ళ మందిరానికి అడ్డు త్రోవల్లో వెళ్ళేవారు. యోనా లాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళ పని అంతా ఏంటంటే యేసయ్య చెప్పిన దగ్గర వెళ్ళరు. ఎక్కడ ఇది శుభంగా ఉంటుందో, ఎక్కడైతే అన్నీ ఉంటాయో అక్కడ వెళ్తారు, వాళ్ళ ఇల్లులు దర్శిస్తారు, వాళ్ళతో బ్రతికేస్తుంటారనమాట. యోనా కూడా అలాంటి వాడే. దేవుడేమో నినివేకి వెళ్ళు, నినివే ప్రజలు పాపం చేస్తున్నారు, వారికి సువార్త ప్రకటించు, వారి రక్షణ నిమిత్తం నేను ఆలోచిస్తున్నానంటే ఈయన తర్షీషుకి వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశాడు? ఆ ఓడని కదిలించాడు. ఆ యొక్క చేప పొట్టలో 3 రోజులు ప్రయాణం చేశాడు. గట్టుకు వస్తేనే యోనా ఒక నిర్ణయం చేశాడు. అయ్యో, నేను దేవుని మాటకు లోబడలేదు, నేను ఎందుకు అసలు మ్యాటర్ ఏంటంటే, ఆ ఓడ నుంచి పడేయమన్నప్పుడు ఎందుకు పడేయమన్నాడు? ఎందుకంటే తన దేవునికి విరోధంగా నేను చేశాను, నా దేవునికి వ్యతిరేకంగా నేను చేశాను, అందుకని మీ అందరికీ శిక్ష వచ్చింది, ఈ ఓడ పగిలిపోయేలాగా ఉంది, కాబట్టి నన్ను ఏం చేయండి, నన్ను నీళ్ళలో పడేసి చంపేసేయండి. యోనా నీళ్ళలో పడడం చేత పశ్చాత్తాపం వస్తుందా? యోనా నీళ్ళలో పడడం చేత ఆయన పాపం పోతుందా? లేదు, పోదండి.
చాలామంది ఈ విషయం మీరు గమనించుకోవాలి. యోనా ఎంత బైబిల్ తెలిసిన వ్యక్తి, యోనా ఒక దేశం అంతటికి సువార్త ప్రకటించడానికి పంపించిన వ్యక్తి ఏమంటున్నాడంటే, నన్ను తీసి నీళ్ళలో పడేయండి. వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈయన వేస్తే మనకు వచ్చిన కరం ఏంటి? వీళ్ళు దేవుడు ఇప్పటికే కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన్ని వేస్తే ఆయన మండి నా మీద పడిపోతాడేమని వారు భయపడుతుంటే ఈడంటాడు, నన్ను నీళ్ళలో వేసే వరకు ఈ శ్రమ మీకు అన్నప్పుడు వారు భయపడిపోయి నీళ్ళలో వేశారు. యోనా అనుకున్నది ఏంటంటే, నేను తర్షీషుకి వెళ్తాను లేకపోతే చనిపోతాను, నీ చిత్తం మాత్రం నేను నెరవేర్చను. ఎందుకంటే ఈ నినివే పట్టణస్థులు ఏం చేసేవారంటే, ఇజ్రాయెల్ ప్రజలు యూదా దేశం మీదకి వచ్చి యవ్వన అమ్మాయిల్ని పాడు చేయడము, బంగారం ఇతర వస్తువుల్ని దొంగతనము చేయడము, మనుషుల్ని చంపడము చాలా బాధ పెట్టేవారు అనమాట. అలాంటి వాళ్ళకి వెళ్ళి నేను సువార్త ప్రకటించడం ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవాలి నేను కనిపెడుతున్నాను అన్నట్టుగా యోనా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారు బాగా ఆలోచించండి. చనిపోవాలనుకుని ఆలోచించిన వ్యక్తిని పెద్ద చేప పెట్టి మింగించాడు. మరణం ఎలాగుంటుందని చూపించాలి కదా మనోడికి సినిమా. 3 రోజులు చేపట్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జారుతూ ఉంటుంది అనమాట. ఒక దిక్కు కాన్స్టెంట్గా ఉండడానికి లేదు. ఈ చేప అలాగా ఏదో రైల్వే ట్రాక్ లాగా, ప్లెయిన్ లాగా ఒకే స్టాండర్డ్లో వెళ్దు. ఇలాగంటది, ఇలాగంటది. అసలు లోపల ఒక సర్కస్ అయిపోతుంది. 3 రోజులు అన్నం నీళ్ళు లేవు, 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఊపిరి ఆడుతుంది ఈయనకి. దేవుడా నన్ను బయటికి పంపించే దేవా, నేను ఇలాగ మరణించలేను, చంపేదేదో చంపుతున్నావు, ఒకేసారి పంపించి ఒకేసారి చంపే కానీ ఈ చీకట్లో నన్ను పంపిస్తున్నావేంటయ్యా, అసలు ఏమీ కనిపించట్లేదేంటయ్యా, ఇంకెంతకాలము ఈ పొట్టలో జీర్ణమైపోతే బాగుండు, నాకు మరణము రావట్లేదే అని యోనా బాధపడిన తర్వాత ఆ చేప 3 రోజులు అయిన తర్వాత గట్టులో ఉమ్మేసింది, ఆయన్ని కక్కేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు, దేవా నేను నినివే పట్టణానికి వెళ్తానన్నాడు. దేవుడు అసలు ఏం చేయాలి? ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పనికి మాలిన పనికి నువ్వేం చేయాలి? నువ్వు క్యూలో ఉండు, మిగతా ప్రవక్తలు అందరూ ఉన్నారు, వారందరూ అయిన తర్వాత నీ టైం అవుట్ ఇస్తున్నాను, నువ్వు బాగా సెట్ అయిన తర్వాత, నువ్వు మారేవన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను నినివే పట్టణానికి పంపిస్తున్నాడా లేదంటే వెంటనే పంపించాడా? చెప్పండి. మనమేమనుకుంటామంటే, నేను పాపం చేశాను కాబట్టి మళ్ళీ నన్ను క్యూలో పెడతాడు, లైన్లో పెడతాడు, లైన్ను బట్టి నేను పాపం సెట్ అయినా లేదా చూసి ఆ తర్వాత దేవుడు నాకు ఇది ఇస్తాడు లేకపోతే నాకు ఇవ్వడు అనేది అపవాది చెప్పే మాట. అయితే దేవుడు నినివే పట్టణంకి వెళ్తాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పంపించాడు. చూడండి, వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలి. అప్పటికి చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఈయన కాకపోతే ఇంకోటి పంపించవచ్చు. అయితే ఆయన వెళ్తాను అని ఆయన పశ్చాత్తాపముతో తను ఇంకోటి నినివే పట్టణంకి వెళ్ళక ముందు అక్కడ కూర్చొని, నేను దేవునికి పాపం చేశాను, నేను అన్యాయం చేశాను, అది చేశాను ఏడస్తా కూర్చోలే. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ప్రలాపించాడు, తను చేసిన తప్పుని ఆయన గ్రహించాడు, ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ చేయడం చేత ఏమవుతుందంటే వారు దేవుని శక్తిని పొందుకుంటారండి. నినివే పట్టణంలో వాక్యం అందిస్తుంటే నినివే పట్టణస్తులందరూ కూడా వారు రాజుగారితో పాటు ఏం చేశారంటే తెలుసా? వారు బూడిదని వేసుకొని వాళ్ళు ఏం చేశారు? గోని పట్టలు సంచులు కట్టుకొని ఉపవాసాలు ఉంటున్నారంట 3 రోజులు. ఒక భయంకరమైన పాపి, అసలు ఈయనకి సేవకుడుగా ఉండడానికి ఏ అర్హత లేదు. ఈయనకి దేవునికి విరోధంగా బ్రతికే వ్యక్తి. నిన్నటి వరకు ఈయన బ్రతుకేంటి? దేవునికి విరోధంగా బ్రతికాడు. ఆయన నీళ్ళలో పడి చావాలనుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాడు వీడు. అయితే దేవుడు ఆయన్ని చూడండి, ఒకసారి నిన్ను క్షమిస్తే నీ పాపాలు ఇంక జ్ఞాపం చేసుకోవడం. ఒకసారి నీ పాపములు యేసు రక్తము చేత కడగబడిన తర్వాత నీ జన్మ పాపివో కర్మ పాపివో, నువ్వు ఏ పాపివైనను యేసు నిన్ను ఆ యొక్క పాపాన్ని జ్ఞాపం చేసుకోడు. ఆ జ్ఞాపం చేసుకోడు. దేవుని బిడ్డలారా, ఈ విషయం మనం గమనించాలి. ఈ యొక్క షేమ్, సిగ్గు అనే దాన్ని బట్టి చాలామంది ఉంటారండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వకే 2 బిడ్డలు దేవుడిచ్చాడు. మొట్టమొదటిగా కయ్యేను, ఏబేలు. కయ్యేను బలిపీఠం మీద బలిలు ఇచ్చాడు, ఏబేలు బలి ఇచ్చాడు. అయితే కయ్యేను బలిని దేవుడు స్వీకరించలే. తనలో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. తనలో అపరాధిగా ఆయన తలంచుకోవడం మొదలుపెట్టాడు. ఈసారి ఇచ్చాను, ఈసారి దేవుడు స్వీకరించలేదు, నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ ఇద్దామనుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఏం చేశాడు? సిగ్గుపడడం మొదలుపెట్టాడు.
పెద్దోడంటే దేవుడికి ఇష్టమా? నేనంటే ఇష్టం కదా. అసలు నా దగ్గరికి వచ్చిన తర్వాత కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది మీలో కూడా నేను పెద్దోడిని కదా, నా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ఇంటికి రావడం ఏంటి? ఎక్కడొస్తుంది? సిగ్గు, అవమానము, అపరాధిగా ఆలోచించడం, ఇలాంటి మెంటాలిటీ నుంచి బయటికి రావాలి మనం. కయ్యోనికి అలాగనే ఉన్నది. దేవుడు ఏంటి, ఆయన బలులు స్వీకరించడం ఏంటి? నా బలు ఎందుకు స్వీకరించలేదు? ఆయన అంతేలే, ఆయన ఎప్పుడు నా గురించి అలాగనే ఆలోచిస్తాడు అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆ గిల్టీ ఫీలింగ్లో, ఆ యొక్క షేమ్లో ఏం చేశాడు తెలుసా? తన సొంత తమ్ముణ్ణి చంపేశాడనమాట. మెంటల్ స్ట్రెస్ రానివద్దండి. అపవాది వచ్చి చెప్తాడు, అదిగో ఆయన కారు ఇచ్చాడు దేవుడు, నీకు ఇవ్వలేదు. ఆయనకి బైక్ ఇచ్చాడు దేవుడు, నీకు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి చదివి ఉంటాడు ఆయన. వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ పొలాల్లో పనిచేసి ఎన్నెన్నో కూలి పనులు చేసుకొని బ్రతికుంటారు. ఈరోజు దేవుడి కృప తరం వెంబడి తరము ప్రార్థన చేయడం చేత దేవుడు ఈ స్థాయికి వారిని తీసుకొచ్చాడేమో. ఒకే రోజు రాలేరు. మన మధ్యలో ఉన్న భారతీయ సిస్టర్ గారు, వారి తల్లిదండ్రులు, వారి పితరులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత ఏమైంది? వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. ఆ తర్వాత వారి నాన్నగారు చదువుకున్నారు. ఆ తర్వాత వారి పిల్లలు అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన అధికారులు అయ్యారు. కుళ్ళు పడితే బాగుంటుందా? మనం కూడా అవుతాం ఒక రోజు అని నమ్మకం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన, ఎన్నో సంవత్సరాలు త్యాగపూరితమైన నిర్ణయాలు, ఎన్నో సంవత్సరాలు కొన్ని నిర్ణయాలు వాళ్ళు చేస్తుంటారు. ఇంత పెద్ద పని చేయాలంటే అన్ని రకాలైన కష్టాలు ఉంటాయి, అన్ని రకాలైన ఒత్తిడులు ఉంటాయి. పొలిటీషియన్ నుంచి, పబ్లిక్ నుంచి రకరకాలైన ఒత్తిడులు వారికి వస్తుంటాయి. అవన్నీ తట్టుకోగలిగిన వ్యక్తులకి దేవుడు అవన్నీ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు రాని వారికి, ఏమి చేయని వారికి, త్యాగాలు చేయని వారికి దేవుడు ఎలాగిస్తాడు? ఒకవేళ నీకు ఇవ్వకపోవచ్చు దేవుడు, ఆ ఉద్యోగం నీకు ఇవ్వకపోవచ్చు దేవుడు, ఒక వ్యాపారం ఇస్తాడేమో మీకు, దేవుడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇస్తాడేమో, దేవుడు ఒక మెడికల్ స్టోర్ ఇస్తాడేమో, లేకపోతే మీరే ఒక హాస్పిటల్ రన్ చేయగలిగిన, ఒక డాక్టర్ కాకపోయినా మీరు రన్ చేయగలిగిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడేమో. అలాగే పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్ థింక్ చేయడం చేత కయ్యోనులాగా ఏమవుతుంది తెలుసా? తను చంపుకోవడం మాత్రం కాదు. చూడండి, యూదాస్కరి తను చంపుకున్నాడు, కానీ ఈసారి ఏం చేస్తున్నాడు? తన సహోదరుని చంపుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యేను ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే, ఏడి నీ తమ్ముడు ఏడి అంటే, దేవునికి ఇచ్చే జవాబు ఏం తెలుసా? నేనేంటి కావలిగాడినా? నా తమ్ముడిని చూసుకోవడం నేనేంటి వాచ్మెన్ అనుకుంటున్నావా? చూసారా, ఆ గాయపడిన హృదయము, సిగ్గుతో ఉండే జీవితము, లేకపోతే అపరాధిగా జీవించడానికి బ్రతికేవారు, లేకపోతే పాపానికి పశ్చాత్తాపడి రక్షించబడకుండా పాపానికి వెలచెల్లించేవారు దేవుణ్ణి కూడా గౌరవించలేరు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కూడా గౌరవించలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక నిర్ణయం చేయాల్సి ఉంది. అంటే మనము తప్పు చేసిన తర్వాత, ఒకవేళ నీవు తప్పు చేసి ఉండొచ్చు, బాధ పెట్టుకుండొచ్చు, కోప్పడి ఉండొచ్చు, లేకపోతే కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసి ఉండొచ్చు, మీ పితరులు కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసి ఉండొచ్చు. అయితే ఒక విషయం మీరు గమనించాలి, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడి యేసే దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటారో, నీ పాపాలన్నిటి తుడిచివేడే దేవుడిగా ఉన్నాడు. సంసోను జీవితం చూడండి. సంసోను యేసు ప్రభు పుట్టినప్పుడు ఎలాగ దేవదూతలు వచ్చారో, సంసోను కూడా అంతే. మనోవ తన భార్యకి దేవదూతలు చెప్పారు. అయితే ఏం చేశాడు? యవ్వన కాలంకి వస్తేనే పాపంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు. భార్య వదిలేసి ఇంకోటిని తీసుకెళ్ళిపోయింది. తన జీవితం అంటే స్ట్రాటజీయే, చాలా బాధకరమైన జీవితం. అయితే ఒకరోజు తను బంధించబడ్డాడు, తన యొక్క జుట్టు కత్తిరించబడింది, తన గుండు చేయబడింది. అలాంటి సమయంలో 2 గోడల మధ్యలో తను కట్టివేసినప్పుడు తను పశ్చాత్తాపడాడంట తన పాపం నిమిత్తం. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరే దుర్మార్గుడా, ఇంతకాలం పాపం చేసావు నువ్వు, నీకు ఇలాగ చావాలి రానుకున్నాడా? లేదు. ఆ యొక్క రోజంట ఐగుప్తు ఆ యొక్క ఫిలిస్తీన్ దేశంలో ఆ యొక్క సంసోను చంపిన వారికన ఒకే ఒకసారి కొన్ని వేల మందిని ఆయన చంపేశాడంట. కొన్ని వేల మందిని చంపేశాడంట. ఎలాగా? దేవుడు వెంటనే ఆయన శక్తినిచ్చాడంట. 2 స్తంభాల్లాగా ఏమైపోయాడంట? వారందరూ కూడా అక్కడే మరణించారంట. దేవుడు మన పాపాలు క్షమించేవాడే ఉన్నాడు. దావీదు వ్యభిచారం చేశాడు. కీర్తనలు 51వ కీర్తన చదివితే 51వ కీర్తన 3 భాగాలుగా మనం విడదీయగలం. మొదటి 2 వచనాలు దేవునితో ఏడుస్తున్నాడు దావీదు. దావీదు అంటున్నాడు, దేవా నేను పాపం చేశాను, నన్ను కరుణించుము.
నేను ద్రోహం చేశాను, నన్ను కరుణించుము అని చెప్పాడు. రెండో భాగం ఏంటంటే ప్రార్థనలో ఆయన ఒక కీర్తనలో 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆయన ఏం చేస్తుంటే పాపాన్ని ఒప్పుకుంటున్నాడంట. పాపాన్ని, నేను పాపం చేశాను, నేను ఫలాని పాపం చేశాను ఒప్పుకున్నాడు. రెండోది ఆయన రికగ్నైజ్ చేశాడు ఏ పాపం చేశాడని. మూడోది దాన్ని అక్నాలెడ్జ్ చేశాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఈ పాపం నేనే చేశానని చెప్పి తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ఈ పాపం నుంచి నేను దూరపరుస్తానని చెప్పి ఐదోది ఏం చేశాడంటే తన పాపము నుంచి ఏం చేశాడంట, యేసు యొక్క రక్తం చేత కడగబడ్డాం. అయ్యా నన్ను కడుగు, ఈ సోపు చేత నన్ను ఏం చేయి, నన్ను కడుగు అన్న తర్వాత ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ తర్వాత నుంచి మనము చూసినట్లయితే ఆయన జీవితంలో ప్రార్థన చేసిన తర్వాత ఆయన అడిగిన కొన్ని ప్రార్థన విషయాలు ఏం తెలుసా? దేవా, నేను పోగొట్టుకున్న సంతోషముని నాకు తిరిగి ఇవ్వండి. రెండోది ఆయన ప్రార్థనలు అడిగిన విషయం ఏంటో తెలుసా? దేవా, నాకు శుద్ధమైన హృదయాన్ని నాకు కలగచేయండి. మూడోది ఏమంటున్నాడు తెలుసా? అలౌ మీ టు ఓవర్కమ్ సిన్, నా పాపముని జయించడానికి నాకు శక్తిని దయచేయండి. నాలుగోది ఏమంటున్నాడంటే దేవా, నేను పాపం చేశాను, అయితే ప్రభా నేను తిరిగి నీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఈ పాపము ద్వారా అనేకులకు నన్ను సాక్షిగా నన్ను వాడుకోండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఐదోది ఏం ప్రార్థన చేశాడు అని చూసినట్లయితే ఈ కీర్తన భాగంలో అంటాడు, ఐదో భాగం ఏమిటంటే ఆ ప్రార్థనలు ఏమంటాడంటే దేవా, నేను మరలా నిన్ను ఆరాధించినట్లుగా నా జీవితాన్ని మీరు మార్చండి, మార్చండి. దేవుని బిడ్డలారా, మీరు చేసిన కొన్ని తప్పులు, కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని తప్పుడు విధానాలు, కొన్ని తప్పుడు పనులు మీరు చేశారేమో, దేవునికి విరోధమైన పనులు చేశారేమో, దాని నిమిత్తం ఆలోచించి కుమిలిపోతున్నారేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకసారి నన్ను అడుగు, క్షమించు యేసు అని అడుగు, నీ రక్తము చేత కడుగు అని అడుగు. ఆయన నిన్ను ఈ సోపు ద్వారా నిన్ను కడిగేస్తున్నాడు. ఏ సోపు అంట? ఈ సోపు. యేసు రక్తము చేత నిన్ను కడిగేస్తాడంట. యేసే ఒకసారి నేను కడిగితే నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు, నీతిమంతులుగా మార్చబడతావు. యవనస్తురాలా, ఒకవేళ నువ్వు తప్పిపోయావేమో, తప్పుడు మార్గం కూడా వెళ్ళేవేమో, ఆ అబ్బాయిని ప్రేమించావేమో, ఆ అబ్బాయిని ప్రేమించాను మోసం చేశాడని చెప్పి దిగులుతో ఉన్నావేమో, గిల్టీ ఫీలింగ్లో ఉన్నావేమో, లేకపోతే డిప్రెషన్లో ఉన్నావేమో, ఇలాగ మోసం చేశాడని చెప్పి చనిపోతే బాగుననుకుంటున్నావేమో. యోధాస్కృత ఆ పని చేశాడు, ఆ పని నువ్వు చేయొద్దు. పేతురులాగా చేయి, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, ప్రార్థన చేయి, ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అందరం లేచిబడదామండి. నేర్చబడి ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం, దేవుని మొరపెడదాం. దేవుని మొరపెట్టండి. ఒకవేళ మీ జీవితంలో దావీదు లాంటి పాపాలు ఉన్నాయేమో, దేవునికి విరోధమైన పాపం చేశారేమో, ఆ పాపాలు అపవాది అనేక సార్లు చెప్పి చూపిస్తున్నాడేమో. నువ్వు ఎలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి, నీకు బ్రతుకి సంఘం ఎందుకు, నీ బ్రతుకి పని నువ్వు ఎలాగ చేయగలవు, నీ యొక్క జీవితంలో ఏం మంచి చేయగలవు, నీకు దేవుడు చాలా కోపంగా ఉన్నాడు నీ పట్ల, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, ఇలాంటి మాటలు అపవాది నీకు చెప్తున్నాడేమో. తెలియని రీతిలో చిన్నప్పుడే నువ్వు ఆ యొక్క సెక్షువల్ ఆ యొక్క అబ్యూస్లో నువ్వు పాలు పొందావేమో, ఎవరు నిన్ను సెక్షువల్గా నిన్ను బలాత్కారం చేశారేమో, లేకపోతే ఆ యొక్క అబ్యూసింగ్ వర్డ్స్ ద్వారా నేను బాధ పెట్టే మాటల చేత కొంతమంది నేను బాధ పెట్టడం చేత నీ జీవితంలో సిగ్గుతో బ్రతుకుతున్నావేమో, నీ ముఖం చూపించుకోలేక, నీ జీవితంలో అందరి ముందు నడవలేక, నువ్వు చేసిన కొన్ని అప్పుల ద్వారా మనుషుల ముందు తిరగలేకున్నావేమో, మనుషుల ముందు దాక్కొని బ్రతుకుతున్నావేమో. బైబిల్ చెప్తుంది, నువ్వు యేసే దగ్గర నీ పాపముని ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు, ఆయన నీతిమంతుడిగా చేస్తాడు, నిన్ను నిర్దోషిగా చేస్తాడు. నీ దోషమంతటిని యేసే దగ్గర పెట్టినట్లయితే ఆయన నీ పాపమునంతటిని కడిగి నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఒక యథార్థవంతుడిగా దేవుడు నిన్ను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో సిగ్గుపడే పాపం ఉందా? ఆ పాపానికి ఏదైనా వెల చెల్లించాలనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపానికి దేవునికి లంచం ఇద్దామనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపానికి ఏదో చేస్తే ఆయన క్షమిస్తాడు అనుకుంటున్నావా? అది అబద్ధం. దేవుని బిడ్డలారా, యేసు నేను పాపిని, యేసు నేను ఫలాని పాపం చేశాను అని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ పాపంని కడిగేస్తాడు. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు, ఒకే ఒకడు జ్ఞాపకం చేసుకుంటాడు. సైతాన్ గాడు ఒకడే జ్ఞాపకం చేసుకుంటాడు. దాన్ని చెప్పి మాట్లాడతాడు.
దాన్ని గుచ్చి గుచ్చి మాట్లాడతాడు, బాధ పెడతాడు. నీకు వచ్చిన రోగం దాని ద్వారానే వచ్చిందంటాడు. యేసుప్రభు అంటున్నాడు, నా గాయాలు చేత నీకు స్వస్థ అంటున్నాడు. వాడంటాడు, నువ్వు ఇంకెప్పుడు కూడా బాగోవు అంటాడు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆశీర్వదించబడిన జనాంగముగా ఉంటాడు అంటాడు. అపవాదంటాడు, నీ సంతానము కూడా ఆశీర్వదించబడదు, నువ్వు చేసిన పాపం అలాంటిదంటాడు. యేసుప్రభు అంటాడు, నీ పిల్లల పిల్లలను చూచెదవు, యెరూషలేము సమాధానము నీకు కలుగునుగాక అన్నాడు. అపవాది మాటకి బైబిల్లో దానికి జవాబులున్నాయి. నువ్వు చేసిన పాపం ద్వారా, లేకపోతే నీ తల్లిదండ్రులు చేసిన పాపం ద్వారా, లేకపోతే నీ కుటుంబస్తులు చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాల ద్వారా, లేకపోతే నీ వివాహము ఒక తప్పుడు నిర్ణయమేమో, దాని గురించి సిగ్గుపడుతున్నావేమో, నీ తల్లిదండ్రులు బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి వారే నా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో, నీ బంధుమిత్రులను బట్టి వారే నా బంధుమిత్రులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో. సిగ్గుపడద్దు. నిన్ను మార్చిన దేవుడు వారిని కూడా మార్చగలడు. నిన్ను మార్చిన దేవుడు వారిని కూడా మార్చగలడు. అపవాదిలాగా నువ్వు తీర్పు తీరుస్తా కూర్చోవద్దు. వారి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రియ సహోదర సహోదరి, పాపంలో పడిపోయావా? యవనస్తున్న పాపంలో పడిపోయావా? పొర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయావా? లేకుంటే ఆ యొక్క మోగపుచ్చుపుగా అడిక్ట్ అయిపోయావా? బూతులాడడానికి అడిక్ట్ అయిపోయావా? డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయావా? తాగుడికి అడిక్ట్ అయిపోయావా? అపవాది నీ చెవులో చెప్తున్నాడా, నేనెవడు లవ్ చేయడు, నువ్వు అసలు మగోడివే కాదు, నువ్వు స్త్రీవే కాదు, నువ్వు అసలు అందంగా లేవు, నువ్వు అసలు మనిషివే కాదు, నిన్ను ఎవరు కూడా ప్రేమించలేని అపవాది చెప్తున్నాడా? అపవాదికి చెప్పు, అపవాది నేను పాపం చేశాను లేదన్నట్లేదు. యేసే నన్ను క్షమించాడు, యేసే నన్ను కడిగాడు, యేసే బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. ఇది మొదలుకొని నేను యేసే బిడ్డగా నేను బ్రతకతాను. నేను ఇక పాపిని కాను, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. దేవుణ్ణి అడగండి అమ్మా, దేవుణ్ణి అడగండి. నువ్వు వాట్సాప్లో చేసిన పాపం, నువ్వు ఫేస్బుక్ ద్వారా చేసిన పాపం, ఆ చీకటి గదుల్లో చేసిన పాపము, నీ యొక్క జీవితంలో చేయని తప్పులు నువ్వు చేసిన పాపము, తెలియకుండా కొంతమంది మనుషుల్ని కలిసిన పాపం, మనుషులు లేని దగ్గర నువ్వు చేసిన పాపం, మనుషులుండగా చేసిన పాపం, నీ మొబైల్ ద్వారా చేసిన పాపం, నీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు నీ బంధుమిత్రులు స్నేహితులతో తెలియని వాళ్ళతో చేసిన పాపము, ఈరోజు నిన్ను కడిగేస్తున్నాడు యేసయ్య, నేను నీతిమంతులుగా చేస్తున్నాడు. మహాపరిశుద్ధమైన దేవానికి వందనాలు. మా పాపాలంతటినీ కడుగయ్యా, మా పాపాలంతటినీ కడుగయ్యా. ఒక ప్రభు, ఒక రెడ్ కలర్, ఒక ప్రభు నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధులుగా చేయండి. ఎర్ర సముద్రంలో యోర్దా నదిలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ దాటి వచ్చారో అలాగే నీ రక్తములో మేము ముంచబడడానికి సహాయం చేయండి అయ్యా. మీ రక్తములో నడిచే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా. ఎవరైతే ప్రభువా దోషిగా ఆలోచిస్తూ గిల్టీ ఫీలింగ్తో, షేమ్తో, వారు చేసిన తప్పుల ద్వారా సిగ్గుపడుతున్న వారిని ఈరోజు క్షమించండి ప్రభు. ఆ ప్రభు యొక్క దోషిగా ఉన్న జీవితాన్ని స్వతంత్రులుగా చేయండి. ఆ శాపకరమైన ఆలోచనల నుంచి ఈరోజు స్వతంత్రులుగా చేయండి. అపవాది స్వరానికి జవాబిచ్చే క్రైస్తవుడిగా చేయండి ప్రభు. మా బిడ్డల్ని ఆశీర్వదించమని మా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మా యవన బిడ్డలు కొంతమంది త్రొట్టిల్లిపోయారయ్యా. త్రొట్టిల్లిపోయావు, తాగావు, ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావని మళ్ళీ మళ్ళీ చేయిస్తున్న అపవాదికి మా బిడ్డలు గీ అనిపించేలాగా చెప్పే మాటలు, అపవాది చెవు మూసుకొని పరిగెట్టేలాగా మా యవనస్తులను మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. బలవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగిన వారిని ఈరోజు మీరు మాట్లాడేవి నీకు వందనాలు. వారికి దీర్ఘాయుష్యమంతులుగా చేయండి. వారి జీవితంలో తలెత్తుకునేలాగా నీ రక్తం చేత కడగబడి వారు నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.